కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో సోమవారం రాత్రి కార్తీక మహాదీపోత్సవం శ్రీ మహాలక్ష్మి పూజ కార్యక్రమం వైభవంగా ముగిసింది. టీటీడీ హిందూ ధార్మిక పరిషత్ సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. వేలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మికోత్సవానికి తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సామూహిక దీపారాధన చేశారు. కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. వైష్ణవం, శైవం, శాక్తేయం తదితర సర్వ సాంప్రదాయాలకు కార్తీక మాసం శ్రేష్టమైనదని, ఈ మాసంలో దైవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా 100 రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందని పేర్కొన్నారు. దీపాన్ని వెలిగించడం ద్వారా మనలోని అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుందని, జ్ఞానం అనే వెలుగు ప్రకాశిస్తుందని స్వామీజీ అన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమని, శివకేశవుల వైశిష్ట్యం, దీపం ప్రాముఖ్యత, దీపారాధన వల్ల అజ్ఞానమనే చీకటిని పారద్రోలి ప్రజల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్ఞాన దీపాలు వెలిగించాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థించారని చెప్పారు. फलोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, आगमनीयं समर्पयामि, नीराजनं दर्शयामि। सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि यातु गदावानं सुरक्षतु प्रणाः प्रियन्ताङ्गणसंयुक्ता कुर्वन्तु च सहायता भगवता बलेन कर्मणा भगवतानुगृहीता भगवतानुध्यातो भगवन्याय च महते च नमः सुवरादित्याय च दिवे च महते च नमो भूर्भुवस्सुवस्तिन्दमसे च नक्षत्रेभ्यश्च दिशाभिषस्पतिर्वृत्रः विवृधो वशी कृषेन्द्रः पुरयेतु न स्वस्तिदा भयङ्करः। విశ్వక్సేనారాధనతోటి విఘ్నములు తొలగించుకుని పుణ్యాహవాదనంతోటి పవిత్రులమై ఇంకా స్వామి విష్ణు సహస్రనామ పారాయణతోటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మరింతగా పొందుదాము. విష్ణు సహస్రనామాద్యం సంధ్యాంతే చ పఠేత్తత అని చెప్పి స్కంద పురాణంలో చెప్పినట్లుగా ఇక ఇప్పుడు మనందరము కూడా విష్ణువ పేజీలో విష్ణు సహస్రనామ స్తోత్రం ఉన్నది. కావున అది చూస్తూ భక్తులందరూ కూడా ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియ నృత్య రూపకాన్ని ఇక్కడ స్వామివారి ముందు సమర్పిస్తారు. మరి రూపకర్త ఆచార్య రాణి సదాశివమూర్తి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి వారు Thank you.
कौशल जय विधात सर्ववंग वरप्त मुनिगणैः सुर